హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారిక శ్రీ క్రియేషన్స్. ఈరోజు స్పెషల్గా క్యారెట్ హల్వా అనేది ఎలా చేసుకోవాలో సింపుల్గా నేర్చుకుందాం. మన ఇంట్లో ఫంక్షన్లకైనా పండగలకైనా ఇంట్లో స్వీట్ కంపల్సరీ చేసుకుంటాము కదా. ఈ క్యారెట్ హల్వా అనేది ఒక్కసారి చేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. క్యారెట్ హల్వాకి ముందుగా ఒక స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో గీ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ అనేది గీ యాడ్ చేసుకోవాలి. గీ అనేది హీట్ అయిన తర్వాత అందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా యాడ్ చేసుకోవాలి. మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. కాజు, పిస్తా, బాదం అన్నీ చిన్న చిన్నగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ అనేది. అదే కడాయిలో ఇంకొంచెం గీ యాడ్ చేసుకొని సన్నగా తురుముకున్న క్యారెట్ తురుమును అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత గీలో క్యారెట్ తురుమును అనేది మంచిగా వేంపుకోవాలి. క్యారెట్ తురుము కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో 1 గ్లాస్ చిక్కని పాలు అనేది పోసుకోవాలి. కాగబెట్టి చల్లార్చిన పాలైనా పర్లేదు, మామూలుగా పచ్చి పాలైనా పర్లేదు, ఏ పాలు తీసుకున్నా పర్లేదు. క్యారెట్ తురుము అనేది పాలల్లో మునిగే వరకు పోసుకోవాలి. అప్పుడైతేనే క్యారెట్ తురుము పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇలా 5 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి. పాలన్నీ ఇనికే వరకు ఇలానే కలపాలి. పాలు అనేది కొన్ని ఇనికిన తర్వాత అందులోకి 1 కప్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా 2 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టండి, అప్పుడైతేనే క్యారెట్ తురుము అనేది మంచిగా ఉడుకుతుంది. ఈ క్యారెట్ తురుము అనేది దగ్గర పడే వరకు ఇలా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా ఇందులో వేసుకొని కలపాలి. ఇలా మొత్తం దగ్గర పడిన తర్వాత యాలకుల పొడి చల్లుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా మీ ఇంట్లో పండగలు అయినప్పుడు ఒకసారి చేసుకోండి, సింపుల్గా టేస్టీగా బాగుంటుంది. మీ చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు కూడా సింపుల్గా ఈజీగా చేసి పెట్టండి. క్యారెట్ హల్వా అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కామెంట్ చేయండి.